ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెత గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందరు అని వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారని వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. అవునండి, అన్ని కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేసి సుత్యాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపల్లో పూర్తిగా ఇస్తారండి. ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కదా. ఇక్కడ దేవుడు ఏమన్నారు, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగు నన్ను కనుగొందరని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. దేవుని జ్ఞానాన్ని వెదికేవారు అనమాట. ఇక్కడ ద్వితీయోపదేశకాండము మరి 4వ అధ్యాయం 29లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికినట్లా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని మరి అడిగితే మరి దేవుడు తప్పకుండా వెదిగితే దేవుడు తప్పకుండా మనకు కనపడతారంట. మనం దేవునితో మాట్లాడితే అవునండి, ఆయన మాట్లాడే దేవుడు అనమాట. నాతో మాట్లాడిన దేవుడు అనమాట. మనం ప్రార్థన చేసి తప్పకుండా మన ఎదుట వచ్చి మనకు అడిగిన ఇచ్చే దేవుడు అనమాట. మన దేవుడు అనమాట. ఇర్మియా గ్రంథము ఇంకా 29వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు నన్ను వెదికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయడలా మీరు నన్ను కనుగొందురు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారండి. పూర్ణ మనసుతో మనం ఆయన ఎదిగితే మనకు కనపడతారంట. మీరు మమ్మల్ని ఎదగమంటున్నాడు దేవుడు, మనల్ని ఎదిగితే తప్పకుండా కనపడతా అంటున్నాడు. అవునండి, అందరం కూడా మనం ఎదుగుతున్నాం, ఆయన్ని కనపడిస్తున్నాడు, మనకు వాగ్దానం ఇస్తున్నారు. అలాగే మరి స్వరంతో కూడా మాట్లాడే దేవుడు మన దేవుడు అనమాట. నన్ను పేరు పెట్టేసి నేను నీతో అని భయపడద్దు నాకు పెద్ద పెద్ద అక్షరాలు రాశారు. అలాగే ఆయన మనం ఎదిగితే ఆయన తప్పకుండా మన దగ్గరికి వచ్చి మన పేరు పెట్టి పిలిచి మనకు అడిగినవన్నీ ఇచ్చి దేవుడు అనమాట. నాకు మరి జాబ్లు అడిగినప్పుడు నాకు జాబ్ ఇచ్చారు, ఇంకా పిల్లలు కూడా జాబ్ ఇచ్చారు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా ఇచ్చారు. అలాగే మనం ఏదో ఇచ్చే దేవుడు పూర్ణ హృదయంతో అడగాలని ఇక్కడ దేవుడు చెబుతున్నమాట. దేవుడిని మనం ప్రేమించాలన్నమాట. మనం ప్రేమిస్తున్నాము, ఆయన ముందుకన్నా ముందు మనల్ని ప్రేమిస్తున్నాడు అనమాట. ఇంకా ఒకటో యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయనే మొదట మనల్ని ప్రేమించును కనుక మనము ప్రేమించున్నాము అని ఇక్కడ రాయబడి ఉందండి. అవునండి, ముందు దేవుడే మనల్ని ప్రేమించేది, ఎందుకంటే ఆయన మన బిడ్డలు అనమాట. ఆయన బిడ్డలు అనమాట. మనము ఆయన చేసి ఉన్నారు మనల్ని. అందుకని ముందుగా ఆయన మనల్ని ప్రేమించారనమాట. మన పిల్లల్ని మనం ఎలా ప్రేమిస్తున్నాము, దేవుడు కూడా దేవుని పిల్లలు అన్నమాట. మనం అందరం కూడా దేవుడే మనల్ని ముందుగా ప్రేమించారు, అప్పుడే తర్వాత మనం ప్రేమిస్తున్నామని ఇక్కడ రాయబడి ఉందనమాట. ఇంకా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ విషయం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాడిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించుడు నా తండ్రి వలన ప్రేమింపడను, నేనను అని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకున్నానని చెప్పేసి ఇక్కడ రాయబడిందండి. ఎవరన్నా దేవుని ఆజ్ఞలు మనం మరి పాడేస్తే దేవుడే మనల్ని ప్రేమిస్తాడంట. తండ్రి వలన కూడా మనం ప్రేమింపడతామంట. అప్పుడు నేను కూడా మేము ప్రేమిస్తానంటున్నాడు దేవుడు. అప్పుడు నేను వాడిని కనపరుచుకుంటానని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారా. ఆయన ఆజ్ఞలు మన పాటించమని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా జ్ఞానము మరియు ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35, 36 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షము వానికి కలుగును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును, నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఆయనే మరి కనుగొంటే మనం జీవం కనుగొన్నట్టే అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన కనుగొనకపోతే మనమే మనకు హాని చేసుకుంటామని అంటున్నారు అనమాట. దేవుడు మరి గొప్ప దేవుడు. మనం దేవుని కనుగొంటే మన తెలివి జ్ఞానం అన్నీ కూడా మనకు వస్తాయని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడతారు. ఇంకా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానం నాకు ముఖ్యాంశము, అయితే నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధితో సంపాదించుకునము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. నేను జ్ఞానం కావాలంటే నీ జ్ఞానమే వస్తుందేమో, కానీ నీ సంపాదన అంత ఇస్తే నీ బుద్ధి నీకు వస్తుందని చెప్పేసి ఇక్కడ బుద్ధి సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ దేవుడు రాయబడి ఉందని దేవుడు రాశాడు అనమాట అండి. ఇంకా ఈ వచనాలన్నీ కూడా దైవిక జ్ఞానాన్ని దేవుని పూర్ణ మనసుతో మనం వెదికే వారికి ఆయన మరి అనుగ్రహించే స్పష్టమైన వాగ్దానాన్ని తెలియజేస్తుంది అనమాట. ఆయన జ్ఞానంతో మనం కలిగి ఉండాలని, ఆయన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ఇక్కడ ఈ వాగ్దానం అంతా కూడా స్పష్టం చేస్తుందని ఇక్కడ రాయబడిందండి. దేవుడు మరియు
నన్ను ప్రేమించు నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా కనుగొందరు, నన్ను కనుగొందరు అని వాగ్దానం ఇచ్చింది దేవునికి రోజు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాసక్తి బంధరాకరమైన నామనికి వెళ్ళదీస్తూ తీస్తున్న తండ్రి ఎంతమంది ప్రపంచం ప్రతి బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి ఆయన. ప్రతి బిడ్డ అవసరం తెచ్చిన నాకు తెచ్చిన కోరికలు తెచ్చిన జంట బిడ్డలు మంచిగా విద్య శైలి దేవుడిని ఆయన. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి, అద్దెపస్తున్నారు కాదు సాయం తెచ్చేయండి ఆయన. అనారోగ్యం స్వస్థపరచండి ఆయన, వేదన దుఃఖం ఓదార్చండి ఆయన, మినిమం లేవుతుంది ఆయన, రక్షణ తెచ్చాడు ఆయన. ఎవరిని బలపరిచిన ఎవరి కాలం మీరు కాడబెట్టకపో చూపండి ఆయన. ఇతరు రానే మీరు చేయండి, మీ అందరూ సిద్ధపడకపో చూపమని ఎత్తబడ్డ గుంపులు ఉండి బాగా దయచేయమని మా ప్రభు పేరు నిష్కృష్ణ పరిశుద్ధమైన నామన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాను తండ్రి. ఆమెన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నాం. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.